హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫేక్ కంపెనీస్ని అలాగే ఫేక్ జాబ్ కన్సల్టెన్సీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. మీరు ఈ ట్రిక్స్ని ఫాలో అయినట్టయితే మీకు ఆ కంపెనీ అనేది ఫేక్ కంపెనీయా ఆర్ రియల్ కంపెనీయా అని చెప్పి అర్థమవుతుంది. మనకు కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, 100% జాబ్ గ్యారంటీ ఇస్తామని చెప్పి. సో వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. జాబ్ సీకర్స్ మోస్ట్లీ లింక్డ్ఇన్లో, నౌకరీలో వాళ్ళ యొక్క రెజ్యూమ్ని, వాళ్ళ యొక్క ప్రొఫైల్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రొఫైల్ని చూసి ఇంటర్వ్యూ కాల్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా మనకి వాళ్ళే కాల్ చేసి లైక్ మనీ అడిగినప్పుడు 1 lakh రూపీస్, 2 lakh రూపీస్ అలా మనీ అడుగుతున్నప్పుడు అంత హ్యూజ్ అమౌంట్ ఆ కంపెనీకి పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఈ రకంగా ఇది ఫస్ట్ థింగ్ ఏంటి, if you are receiving such calls or emails, be aware as this might be a job scam. అంటే మనీ గురించి అడిగితే అది జాబ్ స్కామ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని కంపెనీస్ కాల్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తాం, మంత్లీ 50,000 60,000 అలా ప్యాకేజ్ ఇస్తాం అని కూడా చెప్తారు. సో అలాంటి జాబ్స్ని కూడా మనం నమ్మొద్దు. ఎందుకంటే డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాలరీని ఎవ్వరూ ఇవ్వలేరు. సో అది సెకండ్ జాబ్ స్కామ్. ఓకేనా. కొంతమంది ఇలా కూడా చెప్తారు, కన్సల్టెన్సీస్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు, లైక్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి మా కంపెనీలో. రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత ఆఫ్టర్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఆ మనీ అనేవి రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది అని కూడా చెప్తారు. సో అలాంటి వాళ్ళని కూడా, అలాంటి కంపెనీస్ని కూడా మనం నమ్మడానికి వీల్లేదు. సో ఇవి 2 థింగ్స్. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ యూ నీడ్ హెల్ప్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీ ఆన్లైన్ ఆర్ దర్ వెబ్సైట్ లుక్స్ అన్ప్రొఫెషనల్ ఆర్ ఇన్కంప్లీట్, ఇట్స్ లైక్లీ ఏ స్కామ్. సో ఇక్కడ ఏమంటున్నాం మనం అనంటే, ఒకవేళ మీకు కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్ అనేది వచ్చింది, ఆ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు కంపెనీ నేమ్ చెప్తారు కదా. సో ఆ కంపెనీకి కరెక్ట్గా వెబ్సైట్ ఉందా లేదా అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా ఫస్ట్ ఆ కంపెనీకి వెబ్సైట్ అనేది కంప్లీట్గా ఉందా లేదా, వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. సో ఇది వచ్చేసి థర్డ్ థింగ్. ఒకవేళ వెబ్సైట్ అనేది లేదు ఆ కంపెనీకి అంటే అది జాబ్ స్కామ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, అడిషనల్లీ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఏ ఫిజికల్ అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్. ఒకవేళ వాళ్ళు కాల్ చేశారు, ఇంటర్వ్యూ అని అన్నారు, బట్ మా కంపెనీ అంటే మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్పండి అన్నప్పుడు మేము ఇప్పుడే చెప్పలేమండి, ఫిజికల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వలేము అని అన్నప్పుడు అది మనకి కరెక్ట్ కంపెనీ కాదు అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద ఫోర్త్ థింగ్. నెక్స్ట్ ఏంటి, కొంతమంది ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే, లైక్ కాల్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒక బేసిక్ క్వశ్చన్స్ అడిగి బేసిక్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత లైక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అలా చేసి మనకి డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది జస్ట్ బేసిక్గా ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత. సో మనం ఏంటి, ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యింది కదా, మేబీ డీటెయిల్స్ అడుగుతున్నారేమో అనుకుంటాం. బట్ ఇది కూడా కరెక్ట్ ప్రాసెస్ అనేది కాదు. ఎవరైనా కూడా ఫస్ట్ కాల్లోనే ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వెంటనే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎవ్వరూ అడగరు. సో దిస్ ఈజ్ ద 5th థింగ్. సో మీరు ఈ 5 ట్రిక్స్ని యూజ్ చేసుకొని మీరు ఆ కంపెనీ అనేది ఫేక్ కంపెనీయా ఆర్ రియల్ కంపెనీయా అని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పట్లో కొన్ని కంపెనీస్ ఎలా ఫ్రెషర్స్కి, లైక్ ఫ్రెషర్స్ కాబట్టి మా కంపెనీలో ఒక 2-3 months ఫ్రీగా చేయాలి వర్క్, అండ్ ఆ తర్వాత మీకు మేము శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. కానీ అలా మనం 2-3 months వర్క్ చేసిన తర్వాత కూడా కొన్ని కంపెనీస్ అనేవి ఏమంటున్నారు, ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి మేము మీకు శాలరీ ఇవ్వలేము అని చెప్తున్నారు. సో అలాంటి కంపెనీస్ కూడా కరెక్ట్ కాదు. సో ఫైనల్లీ ఏంటి అనంటే, ఒక కంపెనీ అనేది 5 and 4 years బిఫోర్ ముందు ఎస్టాబ్లిష్ అయింది అనంటే మనము ఆ కంపెనీని నమ్మచ్చు. లైక్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, జస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసి ఒక 1 year 2 years అలా అవుతుంది. సో అలాంటి కంపెనీస్ ఏంటి అనంటే జస్ట్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ని మాత్రం ప్రజెంట్ నడిపించడానికి చేస్తారు. సో ఏ కంపెనీ అయినా కూడా లైక్ 5 years వాళ్ళకి ఉంది అనంటే, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 5 years 4 years అవుతుంది అంటే అలాంటి కంపెనీని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. సో ఈ పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని మీరు కంపెనీ అనేది ఫేక్ కంపెనీయా ఆర్ రియల్ కంపెనీయా అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.